చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. పొద్దున్నే స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు ఎవరిలో కూడా ఎనర్జీ లెవెల్ అనేది తగ్గలేదు. సార్ ఒక నిమిషం బాబు, ఒక నిమిషం ప్లీజ్. సార్ హౌ డు యూ ఫీల్ దిస్ DPL 2025? DPL 2025 ఆర్గనైజేషన్ నల్గొండ ఛాంపియన్స్కి కోదాడ రాయల్స్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మా టీం ప్రత్యేకంగా చెప్పాలంటే నోవేర్ నుంచి కోదాడ టీం తోటి ప్రతి టీము ఆడాలి, వాళ్ళ మీద ఈజీగా గెలుస్తాం అనే స్థాయి నుంచి కోదాడ టీం అంటే భయపడేందుకు స్థాయికి తీసుకొని వచ్చిన మా యంగ్ జనరేషన్ టీం మెంబర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇట్స్ రియల్లీ నిజంగా ఒక గొప్ప టీమ్ స్పిరిట్ తోటి ఈరోజు మేము ఆడటం జరిగింది. అన్ఫార్చునేట్లీ మా నరసింహకి నల్గొండ సమరసింహకి స్ట్రైక్ రాలేదు, లేకపోతే ఖచ్చితంగా మేము అనుకున్నది ఒకటే, మేకల అభినవ్ మా కోదాడ బిడ్డ పేరు మీద ఉన్నటువంటి ఈ స్టేడియంలో కప్పు కొట్టి కోదాడకి తీసుకుపోవాలనుకున్నాము, కానీ అది కుదరలేదు. అయినా కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనని మేము ఇక్కడ ఇచ్చి మా మేకల అభినవ్కి మేము మా యొక్క ఈ రన్నర్ అప్ విజయాన్ని కూడా ఆయనకి అంకితం చేస్తున్నాము. ఎందుకంటే ప్రపంచం నలుమూలల కోదాడ పేరుని పూర్తిగా ప్రపంచ దేశాల్లో వినిపించినటువంటి మా మేకల అభినవ్కి మేము మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి కృతజ్ఞతలు తెలుపుకున్నాము. అద్భుతంగా ఈ యొక్క DPL 2025ని ఆర్గనైజ్ చేసినటువంటి నల్గొండ ఛాంపియన్స్ ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ మా తోటి DPL సూర్యాపేట, మిర్యాలగూడెం, నగరేకల్లు మరియు దేవరకొండ టీమ్ క్యాప్టెన్స్ ని కూడా ఇక్కడికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ కిరణ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ఎందుకంటే సూర్యాపేట కూడా అద్భుతమైనటువంటి టీము. ప్రతి మ్యాచ్ ఎక్కడ DPL జరిగినా కూడా ఒక టీమ్ స్పిరిట్ తో ఆడి మేము ఆ విషయాన్ని ఎవరి విషయమైనా సరే దాన్ని మేమందరము కూడా ఆనందిస్తాము. దాంట్లో ఎటువంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు ఉండవు. అవి ఏమైనా ఉన్నట్టు కూడా అవి క్షణికంగా అక్కడ గేమ్ వరకే పరిమితం చేసేసి బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ డాక్టర్స్, లాంగ్ లివ్ IMA, లాంగ్ లివ్ డాక్టర్స్. అండ్ ఈ నుంచి స్టార్ట్ చేసిన ఈ డొనేట్ విజన్ టీమ్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ దానిని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి అందరూ కూడా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ.